ప్రస్తుతం మిస్టర్ వివేక్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, బీఆర్ఎస్ వాళ్ళదే కుటుంబ పాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కానీ కాంగ్రెస్ చేసేది ఏంది? అది కూడా కుటుంబ పాలనే కాదు. ఇప్పుడున్నటువంటి ఎంపీ ఎలక్షన్కి సంబంధించి సీట్లు కూడా ఒక్కొక్క ఇంట్లో రెండు టికెట్స్ అనౌన్స్ చేశారు అంటారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మీ ఇంట్లో కూడా అదే జరిగిందని చెప్పుకుంటారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఇంతకుముందు కూడా క్లారిఫికేషన్ ఇచ్చినాను. కేసీఆర్ది కుటుంబ పాలన ఎందుకంటే కేసీఆర్ కుటుంబమే మొత్తం మంత్రిలో వాళ్ళే ఉన్నారు, అధికారం నడిపించుకున్నారు, వాళ్ళు అధికారం దుర్వినియోగం చేసినారు. అందు గురించి ఆ కుటుంబ పాలన మీద పేరు. ఇప్పుడు కాగా వెంకటస్వామి గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ని సంవత్సరాలు పనిచేశారు. నేను కూడా ఎంపీగా పనిచేశాను. నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు కుటుంబ పాలన నన్ను అడగలేదు. మా నాన్నగారు ఎంపీగా ఉన్నారు, మా అన్నగారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. అప్పుడు అడగలేదు, ఎందుకంటే మేము ప్రజల సేవ చేసినాం. అంతేగాక నేను న్యూస్ ఛానల్ పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం అడిగినప్పుడు అప్పుడు అడగలేదు కుటుంబ పాలన. నేను అరెస్ట్ అయినప్పుడు అడగలేదు. నేను 150 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు కేసీఆర్ ఆయన వ్యతిరేకంగా పోరాడేటప్పుడు. కేసీఆర్ వ్యతిరేకంగా కేసీఆర్ అవినీతి బయటపెట్టినప్పుడు అడగలేదు. ఇప్పుడు కేవలము రాజకీయం చేయడానికి ఇవన్నీ ఇష్యూస్ రేజ్ చేస్తున్నారు. కానీ ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్లో అందరూ చూసుకున్నారు. ఇతర ఎంపీలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే, కాకా కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఎంపీలు ఎట్లా ఉండే, ప్రజా సేవలు చేస్తున్నారని చెప్పి ఆ ఆదరణ ఉంది. అందుగురించి ఏ సర్వే చూసుకున్నా కానీ కాకా కుటుంబం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడే కొందరు రిపోర్టర్లు చెప్తున్నారు, సార్ ఎన్ని సంవత్సరాలలో కూడా ఒక్కసారి కూడా అధికారం దుర్వినియోగం చేసినట్టు మీ కుటుంబం పైన పేరు రాలేదు. అందుగురించి ప్రజలు మీకు ఆదరణ ఉందని చెప్పి చాలామంది చెప్తున్నారు. కేవలం ప్రజల డిమాండ్తో నేను కూడా ఎమ్మెల్యేకి నిలబడాలని లేకుండే, నాకు ఎంపీ నిలబడాలని ఉండే. కానీ ఆ సమయంలో ఆ పరిస్థితులలో సుమన్ని ఓడించాలంటే నేను నిలబడాలని చెప్పి నాకు ఫోర్సబ్లీ నేను అసెంబ్లీకి నిలబడడం జరిగింది. సో దీంట్లో ఏమీ ఇస్తామని కాదు, మేము ప్రజలను సేవ చేస్తున్నాము. అందుగురించి ప్రజలు మాకు గెలిపిస్తున్నారు. అంటే ముఖ్యంగా కాకా అంటే వెల్ నోన్ పర్సన్, అదే వివేక్ అంటే కూడా చాలా మంది తెలుసు. కానీ గడ్డం వంశీ అంటే కూడా ఇప్పటివరకు చాలా మంది తెలియని పరిస్థితి ఉంది. అంటే ఏం చూసి ఓటేయాలంటారు? మిమ్మల్ని చూసా అంటే యువకులలో ఒక ఉత్సాహం వచ్చింది. వంశీ ఒక యువకుడు, ఆయన పారిశ్రామికవేత్తలు కూడా మంచి పని చేసుకున్నాడు. ఆయన మా ఎంపీ ఉంటే బాగా పనిచేస్తారు, కుటుంబం హిస్టరీ ఉన్నది, డెఫినెట్లీ ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి అందరు క్యాండిడేట్లలో ఈయన మంచి క్యాండిడేట్ అని ఒక పేరు సంపాదించుకున్నాడు. డెఫినెట్లీ పెద్దపల్లిని మంచి. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఫోన్ ట్యాప్లకు సంబంధించి మాకు సంబంధం లేదు, కానీ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ల పైన పెట్టిన దృష్టి ఏదో వాటర్ ట్యాప్ల పైన పెడితే బాగుంటుందని చెప్పేసి కొన్ని కామెంట్ చేశారు. కేటీఆర్ ఫ్రస్ట్రేటెడ్ అయిపోయినాడు. ఆయనకు తెలుసు ఈ రిటైర్డ్ ఆఫీసర్లను ఎక్స్టెన్షన్ ఇస్తూ వాళ్ళని వాడుకొని ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నారు? ప్రభాకర్ రావు రిటైర్డ్ ఆఫీసర్, రాధాకృష్ణ రిటైర్డ్ ఆఫీసర్, వీళ్ళతోనన్నీ తప్పుడు పనులు చేపించి ఇష్టం వచ్చినట్టు ఎవరిపైన అంటే వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేసి, ఇది సెంట్రల్ యాక్ట్. సెంట్రల్ యాక్ట్ని కూడా దుర్వినియోగం, మెషినరీ ఇంపోర్ట్ చేసి స్టేట్ పోలీస్తో చేపించినాడంటే ఇంత మంత్రి ఉండి కేటీఆర్కి ఇంత కూడా నాలెడ్జ్ లేకుంటే నిజంగా ఆశ్చర్యమైన విషయము. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరు ఇన్వాల్వ్ అందరికీ కూడా సరైన శిక్ష వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మొత్తంగా ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు మీరు? ఏమైనా ప్రజలు ఏమనుకుంటారో అది. ముఖ్యంగా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఫోన్ ట్యాపింగ్లకే కాకుండా అధికారం పోయిన తర్వాత మనకి కేటీఆర్ కొంచెం మతి భ్రమించి అవగాహన లేకుండా, నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి వివేక్ వెంకటస్వామి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.